ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత తృతీయ అధ్యాయం కర్మయోగము. 1వ శ్లోకం. అర్జున ఉవాచ జ్యాయసి చేతు కర్మణస్తే మాతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు అంటున్నాడు, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్య కర్మము కంటెను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఎందుకు ఇట్టి ఘోరమైన యుద్ధమున వినియోగించగోరుచుంటివి? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన సన్నిహిత మిత్రుడైన అర్జునుని భౌతిక దుఃఖ సాగరము నుండి తరింపజేయు ఉద్దేశముతోనే ఆత్మ యొక్క నిజ స్థితిని గడిచిన అధ్యాయంలో ఎంతో స్పష్టంగా వివరించాడు. అందులో ఆత్మానుభూతి మార్గమైన బుద్ధియోగ ఆదేశించబడెను. కొన్నిసార్లు కృష్ణ చైతన్యము జడత్వముగా పొరబడుతుండును. అట్లు భావించిన వ్యక్తి శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును జపిస్తూ పూర్తి కృష్ణ చైతన్యవంతుడు అయ్యేందుకు ఏకాంత ప్రదేశముకు వెళ్ళాడు. కానీ కృష్ణ చైతన్య తత్వంలో పూర్తి శిక్షణను పొందనిదే ఎవరునూ ఏకాంత ప్రదేశంలో కృష్ణనామ భజనను వాంఛించకూడదు. అట్టి చర్య ద్వారా అతనికి కేవలము అమాయక జనుల నుండి పూజా ప్రతిష్టలు మాత్రమే లభించగలవు. అర్జునుడు కూడా కృష్ణ చైతన్యము అనగా క్రియాశీలక జీవితం నుండి విరమించుకొని ఏకాంత ప్రదేశంలో తపోధ్యానములను ఆచరించినట్టుగా భావించాడు. మరో విధంగా చెప్పవలనైనా కృష్ణ చైతన్యము అనే నెపముతో అతడు నేర్పుగా యుద్ధమును తప్పించుకోదలిచెను. కానీ ఉత్తమ సాధకునిగా అతడు ఈ విషయమును తన గురువు అయిన శ్రీకృష్ణ భగవానుని ఎదుట ప్రస్తావిస్తూ ఉత్తమ కార్యాచరణ మార్గమును గూర్చి ప్రశ్నించెను. అర్జునుని ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగను లేక కృష్ణ చైతన్యంతో చేయు కర్మ విధానంను గూర్చి ఈ 3వ అధ్యాయంలో సువిస్తారముగా వివరించాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏనాశ్రయో హమాప్నుయాం. అనేకార్థములు కలిగిన నీ వాక్కులచే నా బుద్ధి మోహము చెందినది. అందుచే దయచేసి నాకు ఏది మిక్కిలి శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా తెలుపుము. భగవద్గీతకు ఉపోద్ఘాతముగా గడిచిన అధ్యాయములలో సాంఖ్యయోగ, బుద్ధియోగ, బుద్ధి ద్వారా ఇంద్రియ నిగ్రహము, ఫలాపేక్ష రహిత కర్మ, ఆరంభ దశలో సాధకుని స్థితి వంటి భిన్న విషయములు వివరించబడ్డాయి. కానీ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో వివరించబడలేదు. కానీ వాటి పరిపూర్ణ అవగాహనకు మరియు కార్యాచరణకు ఒక క్రమమైన పద్ధతి అవసరమగును. కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా కనిపించు ఆ విషయములను స్పష్టము చేయదలిచాడు. దానితో సాధారణ వ్యక్తికి కూడా వాటిని ఎటువంటి ఊహాగానాలు మరియు విరుద్ధ వివరణలు లేకుండా అంగీకరించు అవకాశము ఏర్పడును. పద ప్రయోగముతో అర్జునునికి కలత కలిగించు ఉద్దేశము శ్రీకృష్ణ భగవానునికి లేకున్నను కృష్ణ చైతన్యము అనగా క్రియారహితమో లేక క్రియాశీలక సేవయో అర్జునుడు గ్రహించలేకపోయాడు. మరో మాటలో చెప్పాలంటే అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత రహస్యమును అవగాహన చేసుకోదలిచిన శ్రద్ధాలురైన అభ్యాసకులు అందరి కొరకు కృష్ణ చైతన్య మార్గమును సుగమము చేస్తున్నాడు. భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘా జ్ఞానయోగేన సాఖ్యానాం కర్మయోగేన యోగినాం. దేవాది దేవుడు అంటున్నాడు, పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు 2 రకములుగా ఉందురని నేను ఇదివరకే వివరించాను.
కొందరు దానిని జ్ఞానము తత్వగానాల ద్వారా, మరికొందరు భక్తి యోగ ద్వారా అవగాహన చేసుకోదలుచుతుంటారు. 2వ అధ్యాయంలోని 39వ శ్లోకంలో సాంఖ్యయోగ మరియు కర్మయోగాలను 2 రకముల పద్ధతులను భగవానుడు వివరించాడు. ఈ శ్లోకంలో భగవానుడు అదే విషయమును మరింత స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనము సాంఖ్యయోగ మానసిక ఊహాగానాలతోనూ మరియు ఏదైనా విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా గ్రహించుటకు అభిరుచి కలిగినట్టి మానవులకు సంబంధించినది. ఇక 2వ రకము వారు 2వ అధ్యాయంలోని 61వ శ్లోకంలో వివరించబడినట్లుగా కృష్ణ చైతన్యముతో కర్మ చేస్తుందరు. 39వ శ్లోకంలో బుద్ధి యోగ లేక కృష్ణ చైతన్యపు సిద్ధాంతములను అనుసరించి కర్మ చేయుట ద్వారా మానవుడు కర్మబంధముల నుండి విడివడునని, పైగా అట్టి కర్మ చేత ఎట్టి దోషములు ఏర్పడవని భగవానుడు వివరించాడు. 61వ శ్లోకంలో బుద్ధి యోగ అనగా భగవంతుని పైననే పూర్తిగా ఆధారపడుట చేత ఇంద్రియములన్నింటినీ సులభముగా నియంత్రించవచ్చునని స్పష్టంగా వివరించబడ్డది. కనుక ధర్మము తత్వశాస్త్రములకు వలె ఈ 2 యోగ విధానములు పరస్పరము ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండును. తత్వము లోపించిన ధర్మము కేవలము మానసిక భావన లేక మూఢ విశ్వాసం అవ్వగా, ధర్మము లోపించిన తత్వము కొన్నిసార్లు మూర్ఖపు పట్టుదల మనోకల్పన మాత్రమే అగును. ఎందుకంటే పరతత్వానుభూతి కొరకు శ్రద్ధతో యత్నించువారు కూడా చివరకు కృష్ణ చైతన్య మార్గమునికే వస్తారు. కనుక శ్రీకృష్ణుడే పరమలక్ష్యము. ఈ విషయం కూడా భగవద్గీతలో చెప్పబడింది. జీవాత్మకు మరియు పరమాత్మకు నడుమ గల యథార్థ సంబంధంను అవగాహన చేసుకున్నటే అన్నింటిలోకి ఇంకా ప్రధాన అంశం. మానవుడు పరోక్ష మార్గములో తాత్విక కల్పనలు చేస్తూ క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. లేదా 2వ మార్గము కృష్ణ చైతన్యంలో ప్రత్యక్ష సంబంధమును కలుగజేయును. తాత్విక విధానము ఇంద్రియములను పవిత్రము చేసుకున్నటపై ఆధారపడుతుంది. కనుక ఈ రెండింటిలో కృష్ణ చైతన్య మార్గము ఉత్తమ పవిత్రీకరణ విధానం. కృష్ణ చైతన్యం అనేది ఒక స్వయం పవిత్రీకరణ విధానము. అంతేకాకుండా భక్తియుక్త సేవ అను ప్రత్యక్ష విధానము ఏకకాలంలో సులభము మరియు ఉదాత్తమై కూడా ఉంటుంది. నా కర్మణా మనారబ్బాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కేవలం కర్మ చేయకుండుట ద్వారా ఎవరును కర్మఫలం నుండి విముక్తిని సాధించలేరు. అట్లే ఎవరును కేవలం సన్యాసము ద్వారా పరిపూర్ణత్వమును సాధించలేరు. భౌతిక జనుల హృదయ పవిత్రీకరణ కొరకు విధించబడిన విద్యుక్త ధర్మములను నియమంగా పాటిస్తూ పవిత్రుడైన వ్యక్తియే సన్యాసాశ్రమమును స్వీకరించవచ్చును. అట్టి పవిత్రీకరణ లేకుండా హఠాత్తుగా సన్యాసాశ్రమమును స్వీకరించడం ద్వారా మానవునికి విజయము సిద్ధించదు. కేవలము సన్యాసమును స్వీకరించినంతనే లేక కామ్య కర్మల నుండి విరమణ పొందినంతనే మానవుడు నారాయణునితో సమానుడు కాగలడనేది అద్వైతవాదుల ఉద్దేశం. కానీ ఈ సిద్ధాంతమును శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించుటలేదు. హృదయ పవిత్రీకరణ లేకుండా సన్యాసమును స్వీకరించినచో అది కేవలము సాంఘిక జీవిత క్రమముకు ఉత్పాతమును మాత్రమే కలిగించును. అట్లు కాకుండా ఒకరు ఒకవైపు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తించలేకున్నను దివ్యమైన భగవత్ సేవను స్వీకరించి తన శక్త్యానుసారము ఏమాత్రము పురోగమించినను భగవానుడు దానిని అంగీకరించును. స్వల్ప మత్స్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్.
అనగా అట్టి ధర్మాచరణ స్వల్పముగా ఆచరించబడినను అది మానవుని గొప్ప సంకటములను అధిగమించినట్లు చెయ్యును. ఓం నమో భగవతే వాసుదేవాయ.